ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి రాతలో ఎంత ఉందో అంతా తెలుసండి దేవుడికి. అంతా తెలుసు. ఆ రాతలో ఉన్నంత వరకే ఇస్తాడు కానీ రాతని బట్టే ఇస్తాడు కానీ ఏదైనా దానికంటే ఎక్కువ ఇవ్వడు, తక్కువ ఇవ్వడండి దేవుడు. ఎవరైనా సరే రాతని బట్టే వాళ్ళ జీవితం అనేది నడిచిద్ది అంతే. మంచి ఆరోగ్యమైనా, డబ్బైనా, మంచి స్నేహితులైనా, మంచి తల్లి, మంచి తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అయినా ఎవరైనా దేవుడు మనం పుట్టక ముందే మన రాతలో రాసేస్తారండి. అది ఆ రాతని బట్టే మేము నడవాలి. అంతేగాని మేము ఇలాగే ఉంటాం అలాగే ఉంటాం అంటే ఎవరికి కుదరదండి. ఈ రోజుల్లో మంచికి చెప్పిన చెడు వచ్చేస్తుందండి. అందుకనేసి ఎవరి రాత వాళ్ళది, ఎవరి జీవితాలు వాళ్ళవి అంతే. అంతే కదండి. నాకు ఈరోజు నాకు ఏం రాసిందో నాకే తెలీదండి. ఈరోజు నాకు ఏం రాసుందో, ఏం జరగాలని ఉందో నాకే తెలీదండి. అంతే కదండి. దేవుడు అలా రాస్తాడండి. మేమేమి డిసైడ్ అవసరంలా, దేవుడే డిసైడ్ చేసేస్తాడు, రాసేస్తాడు. మేము పుట్టక ముందే మా తలరాతని రాసేశాడు.